అందరికీ నమస్కారం అండి. సో డిస్ట్రిక్ట్ వైస్‌గా ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసే టయానికి మనకి ఏ విధంగా డిస్ట్రిక్ట్ వైస్‌గా ప్రొవైడ్ చేస్తున్నారో ఒకసారి అయితే ఇక్కడ వేకెన్సీస్ చూడొచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువగా అయితే మనకైతే వేకెన్సీస్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా కాకుండా అందరికి కూడా సమానంగా ప్రొవైడ్ చేసినంటే చాలా అంటే చాలా మంచిగా ఉండేది. ఎందుకంటే కాంపిటీషన్ అనేది చాలా ఎప్పటికీ మనకు పెరుగుతూనే ఉన్నప్పటికి కూడా మనకేంటంటే ఇక్కడ చాలా అంటే చాలా తక్కువ సీట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఓకే, బెటర్ దాన్ మనకేందంటే ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు కొంచెం బెటర్ అనేసి కూడా మనం అయితే చెప్పుకోవచ్చు. గత 5 ఏళ్లతో మనం కంపేర్ చేసుకున్నట్లయితే. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే శ్రీకాకుళంలో 543 వేకెన్సీస్ రిలీజ్ చేశారు. విజయనగరంలో 583, విశాఖపట్నంలో 1134, అండ్ ఈస్ట్ గోదావరి 1346, వెస్ట్ గోదావరి 1067, కృష్ణా డిస్టిక్లో 1213, అండ్ గుంటూరు డిస్టిక్లో 1159, అండ్ ప్రకాశం డిస్టిక్లో వచ్చేసరికి మనకు 672 వేకెన్సీస్ మాత్రమే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ అదేవిధంగా మనకు నెల్లూరు డిస్టిక్లో చూసుకున్నట్లయితే 673, అండ్ చిత్తూరు డిస్టిక్లో 1478, కడప డిస్టిక్లో 790, అనంతపురంలో 811, కర్నూలు డిస్టిక్లో మాత్రం హయ్యెస్ట్గా మనకేంటంటే 2678 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అందరితో పోలిస్తే ప్రకాశము, నెల్లూరు అండ్ కడప, అనంతపురం అయితే శ్రీకాకుళం, విజయనగరం అయితే చాలా అంటే చాలా తక్కువలో అయితే ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే మిగతావన్నీ కూడా 1000 దాటింటే ఇవైతే 1000 కూడా దగ్గరలో కూడా లేవన్నమాట. ఇది మనకు లేటెస్ట్గా వచ్చిన డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ అనమాట. వన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ వీడియో అనేది మీకైతే ప్రొవైడ్ చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలా అప్లై చేయాలి ఏంటనేసి మీకు అందరికి కూడా ఫర్దర్గా డిస్కస్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ గైస్.